హలో ఫ్రెండ్స్, ఈరోజు తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి ఎట్లా వెళ్ళాలి, అమౌంట్ ఎంత అవుతుంది, అక్కడ కొండపైన ఉండే గుళ్ళకి ఎవరిని ఏంటేంటి ఉన్నాయి, ఎక్కడెక్కాలి అనేదంతా ఈ వ్లాగ్లో ఫుల్గా చెప్తున్నాను. తిరుమలకి వెళ్ళడానికి తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుకుండా బస్సెస్ ఆగుతాయి, ఏసీ అండ్ నాన్ ఏసీ బస్సెస్. ఇది ఆర్చ్ అన్నమాట. మనం తిరుమలకి ఎంటర్ అవ్వడానికి అక్కడ చెకింగ్ అవుతుంది, బ్యాగ్ చెకింగ్. వాటర్ బాటిల్ ప్లాస్టిక్ ఎలో లేదు, స్టీలు గాజు బాటిల్స్ మాత్రమే. ఘాట్ రోడ్ స్టార్ట్ అయినది. ఏసీ బస్ టికెట్ వచ్చేటప్పటికి ఇద్దరికి కలిపి 220 రూపీస్ అయింది. అదే నాన్ ఏసీ అయితే అప్ అండ్ డౌన్ 350 అవుతుంది. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉండి కూడా ఏసీ బస్ ఎక్కుతారు కదా, బయట ఎండ తట్టుకోలేక. ఆ ఎండ కోసం వాళ్ళు వామిటింగ్ వచ్చేటట్టు ఉంది అంటే వాళ్ళు కవర్స్ ఇస్తారు, అందులో చేసుకోవచ్చు, వామిటింగ్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అయింది. కొంచెం మందికి భయం వేస్తుంది, కాదనట్లా, అందులో నేను కూడా ఉన్నా అనుకోండి, భయం వేసే దాంట్లో. అండ్ భలే ఉంది కదా వ్యూ. ముందు కార్స్, పక్కన చెట్లు, నెక్స్ట్ బళ్ళు, బస్సు, అంతా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ తిరుమలకి వచ్చాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇందులో నుంచి వెళ్తున్నాం మనము లోపలికి, బస్ స్టాండ్కి. అండ్ తిరుమల దర్శనం టికెట్లు దొరకలేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా, కింద లైన్లో నుంచున్నా కూడా. అప్పటికి కూడా దొరకకపోతే చేసేది ఏం లేక ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి ఆ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మైండ్. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. కిందన 20,000 30,000 టికెట్లు ఒక్కొక్క 3 చోట్ల ఇస్తారు, ఒక్కొక్క చోట 20,000 టికెట్ల దాకా ఇస్తారు. శ్రీనివాస కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాస్ కాంప్లెక్స్ దగ్గర. కానీ ఇంతమంది ఉన్నారు దర్శనం అవ్వలేని వాళ్ళు, టికెట్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారా గ్రీన్ కలర్లో భలే ఉంది, స్కై బ్లూ ప్లస్ గ్రీన్ కలర్లో కోనేరు. ఎంతమంది జనాలు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమేంటి తిరగచ్చు అన్నది చూసుకొని తిరగచ్చు. గుడి నుంచి బయటికి రాగానే క్యాబ్స్ అవి ఉంటాయి, వాళ్ళే చూపిస్తారు. ఇంకా తిరిగేసి మేము బస్ ట్రైన్